నమస్కారం రామతచాయి. నేను మీ సాయి. ఈరోజు మనం చూద్దాం. నేను మా నాన్నమ్మ కలిసి విటమిన్ స్వీట్ చేస్తున్నాం. ఇది టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ దాకా. స్టార్ట్ ద వీడియో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా స్వీట్ చేయాలంటే ఫస్ట్ ఒక బొరెల గిన్నెలో ఇలా అన్నీ వేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి 10 నుంచి 15 నిమిషాల వరకు. అవి మెత్తగా అవ్వాలి. ఫ్రెండ్స్, అది ఆమ్లా పేస్ట్ని మెత్తగా పేస్ట్ చేసుకుని పైన పేస్ట్ చేసుకుని అలా చేసుకున్నాక పెనంలో దానికి తగ్గట్టు 1 కప్పు ఆమ్లా పేస్ట్ వేసి బెల్లం 1 కప్పు, 1/2 కప్పు షుగరు వేసుకుని ఇలా దగ్గర పడేదాకా ఉడికించుకుంటూ ఉండాలి. దీంట్లోనే ఫ్లేవర్ కోసం కొంచెం మిరియాల పొడి, కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం అప్పుడప్పుడు మధ్య మధ్యలో గీ వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఇలా దగ్గర పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత మంచిగా ఫ్లేవర్ వస్తుందో. సువాసన అయితే అద్భుతమైంది. అడగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇంకా దగ్గరికి పడేదైతే మొత్తం చూడండి ఫ్రెండ్స్, మీకు కనబడుతుంది. ఇప్పుడేమో మిరియాల పొడి, ఇది ఇలాచీ పౌడర్ లాస్ట్లో మొత్తం అయిపోయాక కొంచెం శొంఠి పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అదే ఫ్లేవర్ అనేది బాగా యాడ్ చేస్తుంది. శొంఠి పౌడర్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే విటమిన్ సి రెడీ అవుతుంది. ఆమ్లలో పూర్తిగా విటమిన్ సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఆమ్లని ఎలా కన్జ్యూమ్ చేసినా దాంట్లో ఉన్న విటమిన్స్ తగ్గిపోవంట. బాయిల్డ్, ఫ్రై ఎలా చేసుకున్నా విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది ఆమ్లలో. అలాగే మధ్య మధ్యలో కొద్దిగా గీ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి, అడగంటకుండా. అది మెయిన్ ఫ్రెండ్స్. స్వీట్కి స్వీటు, హెల్త్కి హెల్త్. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గర పడుతుంది. ఉసిరికాయ దగ్గర పడింది. దగ్గర పడే కొద్ది కట్టి పడుతుంది. హిందీలో ఆవులు అంటారు, తెలుగులో ఉసిరికాయ అంటారు. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. చూడడానికి, తినడానికి కూడా అంతే ఆరోగ్యం. పిల్లలకైతే మరీ మంచిది. ఇందులో విటమిన్ సి ఫుల్గా ఉంటుంది. పిల్లలకనే కాదు, పెద్దలకి కూడా ఎవరైనా తినచ్చు. ఉర్దూలు నుంచి పిల్లలు వరకు, పెద్దలు పిల్లలు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఈ స్వీట్ తింటూ. ఇలాంటి డయాబెటీస్ ఉండదు, ఎలాంటి అనారోగ్యాలు ఉండవు. చూడండి ఫ్రెండ్స్, ఇంతే. ఇది అయిపోయాక ఇలా దగ్గర పట్టాలి. చక్కగా ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది ఫ్రెండ్స్. సంవత్సరం వరకు అయినా ఉంటుంది. అంటే మనం ఇది మంచిగా దగ్గర పడేంత వరకు చక్కగా కలుపుకుని పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్. లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం చేసుకున్నాం కదా ఆమ్లా పేస్టు, స్టవ్ మీద ఉడికించి పెట్టుకున్నాక ఇలా దగ్గర పడుతుంది. దగ్గర పడ్డాక కొద్దిగా చల్లారాక దాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసి ఇట షుగర్ దాంట్లో దొల్లించుకుంటే చిన్నపిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్ కోట్ చేస్తే దీనికి. పెద్దవాళ్ళకైతే కొద్దిగా శుంఠి పౌడరు, షుగరు 2 మిక్స్ చేసి ఇట చిన్న చిన్న ఉండలా చేసుకుని మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.
ఇలా అన్ని బాల్స్ని కాస్త షుగర్ పౌడర్లో ఫైనల్ టచ్ ఇట్లా దొర్లించుకుని పెట్టుకుంటే చూడడానికి కూడా ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. లాస్ట్కి ఫైనల్గా ఇలా వస్తాయి. చూడండి కచ్చం జామున్ లెక్క ఉన్నాయి కదా ఫ్రెండ్స్, గులాబ్ జామున్ లెక్క. ఇదేమో షుగర్ కలిపినట్వి, ఇవేమో శుంఠి పొడి కలిపినట్వి.